Save a life. Download UBlood app. UBlood for the new blood. సో బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అయితే అనేకం చేస్తున్నారు. సో అంటే ఉన్న ప్రభుత్వం మీద ఎలా బురద జల్లాలి అనే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. సో మనతో పాటు సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇంత బురద జల్లడానికి కారణం ఏంటంటారు? చేసేయన్నీ చేశారు అయిపోయింది అన్నట్టుగా ఉండకుండా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద అనేక విమర్శలు అయితే చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నారు? 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్ని అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు, ఒక విధ్వంసాన్ని సృష్టించారు. ఇటీవల జరుగుతున్న ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 2 నెలలైన విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు జరుగుతున్న దుర్ఘటనలకు కానీ లేదా ఇతరత్ర విషయాలకు కానీ గత ప్రభుత్వమే అంటే తామే 5 సంవత్సరాలు పాలించామన్న విషయాన్ని కూడా విస్మరించి ఈ ప్రభుత్వం మీద, కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు ఏ రకంగా వ్యవహరించారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. తర్వాత కూడా ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా, ఎటువంటి ప్రోటోకాల్స్ లేకుండా, ఎటువంటి ఎస్ఓపి లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేసి ఇప్పుడు ఇవాళ జరిగిన దుర్ఘటన కూడా అంటే 7 నెలల పైనుంచి కూడా అక్కడ సేఫ్టీ ఆఫీసర్ లేదనే విషయాన్ని మనం తెలుసు. ఎసెన్షియా దీంట్లో పత్రికల్లో చదువుతున్నాం. అంటే దీనికి అంతా కారణం ఏంది? ఏం చేశారు 2 నెలల పాటు? ఇవాళ మళ్ళీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మంచి సదుద్దేశంతో ఇవాళ మృతి చెందిన వారికి, అది చాలా దురదృష్టకరమైన సంఘటన, మృతి చెందిన వారికి ₹1 కోటి ఇప్పించే ప్రయత్నం కానీ, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు కానీ, కొద్ది స్థాయిలో గాయపడిన వారికి 25 లక్షలు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అందిస్తూ ఉంటే అది ఓర్వలేక తాము చేసిన తప్పిదాల కారణంగానే దుర్ఘటన జరిగిందనే విషయాన్ని కూడా మర్చిపోయి ఇవాళ మళ్ళీ వేదాలు వల్లిస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు ఏ రకంగా వీళ్ళ వ్యవహార శైలి ఉంటుంది, ఏ రకంగా 5 సంవత్సరాలు వాళ్ళ విధ్వంసం కారణంగా ఇవాళ ఆ పరిణామాలే మనం అనుభవించాల్సి వస్తుందన్న విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఆ తీర్పు ఇచ్చారో కూడా వీళ్ళు అర్థం చేసుకోలేక, ప్రజల తీర్పును అర్థం చేసుకోలేక మళ్ళీ కొత్తగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ అంటే ఎన్టీఆర్ వైద్య సేవకు 2,500 కోట్లు బకాయిలు పెట్టారు. మందుల కంపెనీలకి 700 కోట్లు బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మెడికల్ కాలేజీలు కడుతున్న వాటికి దాదాపు 2,100 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో 1000 కోట్ల దాకా బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ బకాయిలు మొత్తం చెల్లించాల్సినవి రాష్ట్ర ప్రభుత్వం మీద, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద పెట్టారు. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు ఎటువంటి నిర్వహణ గ్రామాల్లో కానీ, ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి కానీ లేదా మున్సిపాలిటీకి సంబంధించి ఎటువంటి నిర్వహణ లేకపోవడం వల్ల ఇవాళ కొత్త సమస్య వచ్చి ఏర్పడింది. నీటి కలుషితం అయిపోయి వాటర్ కంటామినేషన్ జరుగుతుంది. తద్వారా ఆ నీటిని తాగిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, డయేరియా బారిన పడుతున్నారు. ఎక్కడ చూసినా మున్సిపాలిటీని పూర్తిగా పట్టించుకోవడం వల్ల ఎక్కడ చూసినా నీరు నిల్వ ఉండడం లేదా చెత్త చెదారం పేరుకుపోవడం, దాని కారణంగా ఈ దోమలు రావడం, ఆ దోమలు లార్వాలను పెట్టి కొత్త దోమలు రావడం వల్ల ఇవాళ విషజ్వరాలు వచ్చే పరిస్థితి ఉంది. వీటి అన్నిటికీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చర్యలు తీసుకుంటుంది. ఎక్కడ వాటర్ సోర్స్లో కానీ లేదా డిస్ట్రిబ్యూటివ్ ఛానల్స్లో కానీ బయాలజికల్ ఎగ్జామినేషన్ చేస్తున్నాం. సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ వీళ్ళు చేసిన 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వహణ లేకపోవడం వల్ల కొన్ని సంవత్సరాల పాటు ఓవర్ ట్యాంకులను క్లీన్ చేయలేదు. ఓవర్ ట్యాంకులకి నిచ్చెనలు కూడా లేవు అనేక చోట్ల. ఇది పరిస్థితి. ఎక్కడ చూసినా మురుగు కాలువల్లో వాటర్ పైప్ లైన్ పెట్టారు. తద్వారా నీరు కలుషితమై ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. వీటికి అన్నిటికీ బాధ్యత వహించాల్సింది 5 సంవత్సరాల పాటు ఇటువంటి దరిద్ర పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని నేను ప్రజలు తెలియజెప్తున్నా. ప్రజలకు అందరి విషయాలు తెలుసు కాబట్టి ఆ తీర్పు ఇచ్చారు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోండి. ఇవాళ మీరు గత ఈ పాపాలకన్నిటికీ మీరే కారణమని ఒకసారి ఒప్పుకోండి. కానీ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకుంటుంది. ఎక్కడ కూడా అప్రమత్తంగా ఉండాల్సిగా డిపార్ట్మెంట్లో కానీ లైన్ డిపార్ట్మెంట్లో చెప్పడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి ఒక ఆరోగ్యాన్ని అందించే ప్రయత్నం చేస్తాం.